జరుగుతున్నటువంటి సంఘటనలతో పాటు కేవలం రోజువారీ కేసులకే పరిమితం కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడేటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది. కాబట్టి రెండు ప్రధానమైనటువంటి అంశాలు, రైతులు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు నిన్నటి నుంచి నెల్లూరుకు సంబంధించి ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి దాని మీద రెండు విషయాలు కూడా ఈరోజు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది. ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా, పని చేస్తుందా, ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పనిచేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో, నాది చాలా పెద్ద విజనరీ, నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ, నీ విజన్ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులను పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము, తీరిక, ఓపిక లేదు. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది. అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరసపడిపోయింది. ఈ మధ్యన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి, గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. మేము ఆ విధానాలు పాటించలే. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలనో అది కొనుక్కోండి, మీరు కొనుక్కున్నటువంటి దాని మీద 40% సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం, మాకేం సంబంధం ఉండదు, మీరు ఎంతకైనా కొనుక్కోండి, దాని రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆ కంపెనీ రేటు మాది అని చెప్పిన తర్వాత దానిలో 40% రైతుల ఖాతాలో జమ చేశాం తప్ప మేము కొంటాం, మేము కమిషన్ పెట్టుకుంటాం, మా కమిషన్ తీసుకున్న తర్వాత మిగిలిందేదో రైతుల పేరుతో దోచుకుంటాం అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. అంత పారదర్శకంగా రైతుల పక్కన నిలబడ్డాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఆర్బీకేల ద్వారా సరఫరా చేశాం. రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను కానీ రైతుల అవసరాలను తీర్చాం. రైతులకు చెప్పినటువంటి రైతు భరోసాను అందించాం. చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక గ్యారంటీ బాండ్ ఇచ్చి జూన్ నెల నుంచే నేను మొదలు పెడతానని చెప్పి ఆ బాండ్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని చెప్పని, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఏమాత్రం నిస్సిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ప్రకటించుకోవడం చూస్తుంటే రైతులు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే
ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం దురదృష్టకరం, దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర చూస్తే ఏ ఒక్క పంటకే మద్దతు ధర లేదు. మిర్చి రైతులు అల్లాడుతున్నారు, పత్తి రైతులు అల్లాడుతున్నారు, పొగాకు రైతులు అల్లాడుతున్నారు, టమాటా రైతులు అల్లాడుతున్నారు, అదేవిధంగా కోకో రైతులు అల్లాడుతున్నారు, బొప్పాయి రైతులు అల్లాడుతున్నారు, మామిడి రైతులు అల్లాడుతున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరలా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు వేస్తారు, పంటలు పూర్తయ్యాయి. ఈరోజు దానికి సంబంధించి అధికారులను అడిగితే మాకు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పలేదు. ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్, అర్లీ రబీ, దాని మీద ఈరోజు రబీ దానికి సంబంధించినటువంటి దాంట్లో పంట వస్తే ఎడగారు వస్తే ఆ ఎడగారికి సంబంధించి మేము కొనేటువంటి పరిస్థితిలో లేము. ఇంతవరకు మాకు ఎటువంటివి లేవు అంటే 19,770 రూపాయలు అమ్మాల్సినటువంటి ధాన్యం పుట్టే ఈరోజు 15,000 రూపాయలకి రైతుల దగ్గర నుంచి పాపం దళారీల మధ్యలో చేరి వ్యాపారస్తులు దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు పట్టించుకోలేదు. ఇంకా సిగ్గుమాలినటువంటిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్లే తీసుకెళ్లి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో రైతులకు మద్దతు ధర ఇప్పించండి, తక్కువ రేటుకి దళారులు దోచుకుపోతున్నారని అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి రైతు సంఘం నాయకుల పేరుత ఆకుపచ్చ కండవాలు వేసుకుని వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ముసుగులో మీరు రైతులకు ఎంత ద్రోహం అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రోజు వస్తే ఉల్లి పంట వచ్చింది, ఉల్లి ధరకు వస్తే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధరలుంటే మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ కేజీ 4 రూపాయల నుంచి 5 రూపాయలకు పడిపోయింది. కొనేటువంటి పరిస్థితి లేదు. పాపం ఉల్లి రైతులు కంటికి కడివిడి ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి ఉపన్యాసాలు ఇవ్వడం, నేను బ్రహ్మాండంగా చేశాను, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడం, సెట్టింగ్లు వేయడం, ఆ సెట్టింగ్ల ముందు కూర్చోవడం, ఏదో ఒకటి ఇస్తానని చెప్పడం, దాని మీద ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మొండి చేయి చూపించి అన్నదాత సుఖీభవ అని చెప్పని ఆ పేరు మాత్రం పెట్టుకున్నాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. దానిలో రకరకాలుగా నువ్వు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు పాపం ఉల్లి రైతులైతే కర్నూలు జిల్లాలో లబో దిబోమని కొట్టుకునేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కళ్ళకి ఇవేమీ కనిపించేటువంటి స్థితిలో లేరు. కనీసం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వ్యవసాయ శాఖ పరంగా ఇబ్బందులు వస్తే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, పంటల బీమా కావచ్చు, లేదా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, ఎక్కడ ఏ విషయంలో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరలా పాపం రైతు ఈరోజు అప్పుల పాలి, పెట్టుబడి సహాయం లేక రైతు పాపం మళ్ళా మైక్రో ఫైనాన్స్ పోయి అధిక ధరలు వడ్డీలకు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టలేక రైతు వ్యవసాయం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పని ఏంటంటే భూముల సంతర్పణ చేద్దాం, కమిషన్ వస్తుంది, రాజధానిలో బిల్డింగ్లు కడదాం, దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇద్దాం, దాన్ని ఏ విధంగా కొట్టేద్దాం, ఇది చాలదు కాబట్టి మరలా కొత్త రాగం అందుకొని బనకచెర్ల, పోలవరం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్టుల్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలని పూర్తిగా విస్మరించాడు. నిద్ర లేస్తే పిఆర్ పనులు చేసుకోవడం, ఆ పనుల్లో ఉండడం తప్ప ఎక్కడ కూడా నేను పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాడిని తప్ప పబ్లిక్ కన్సర్న్ నాకు లేదనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా వ్యవసాయం చూస్తే గతంలోనే స్వతంత్రంగా అన్నాడు, ఈరోజు వ్యవసాయం వద్దు, మీరు రైతులపై ఏడన్నా గోదాట్లో దూకండి, నాకు పట్టదు రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తా వచ్చి ఈరోజు రైతులకు పాపం నష్టపోతే పంట బీమా ద్వారా కూడా, ఆ రోజు ఉచిత పంటల బీమా అంటే రైతు ధైర్యంగా నష్టపోయినటువంటి అవగాహన లేనటువంటి రైతు బీమా కట్టుకోకపోయినా ప్రభుత్వమే ఆ బీమా భరించి ప్రీమియం రైతులకి పంటల బీమా అందించినటువంటి నేపథ్యం. వాటన్నిటినీ పక్కన పెట్టి అవి ఏవి కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం మొక్కుబడిగా నేనేదో రైతులకు చేశానని చెప్పి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మాట్లాడితే ఏమంటున్నా అంటే బస్సు ఎక్కితే మహిళలు లక్షాధికారులు అయిపోతారనేటువంటి మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దేశంలో అది చంద్రబాబు నాయుడు ఒక్కటే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక స్కీమ్ ఇచ్చి అన్ని ఎతగొట్టి ఆ స్కీమ్ ఏదో 1.5 సంవత్సరం తర్వాత ఇచ్చి దానివల్ల మహిళలు లక్షాధికారులు అయిపోతారని అంటే బస్సు ఛార్జీలు మిగిలినందువల్లనే నువ్వు చెప్పినటువంటి దాని వల్లనే ఈరోజు దాన్ని 1.5 సంవత్సరం నానబెట్టి ఈరోజు దాన్ని అమలు చేస్తా, దానికి సంబంధించినటువంటి దాంట్లో లక్షాధికారులు అయిపోతారని చెప్పి సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేలుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అయితేమి,
రైతులకు సంబంధించి నష్టపోతున్నటువంటి విధానాన్ని మనసులో పెట్టుకుని యూరియా అందించడానికి ఏది కూడా ఒక్క విషయం రైతులకు అండగా నిలిచాడు చంద్రబాబు అంటే రైతుకు సంబంధించినటువంటి చంద్రబాబు మాట్లాడడం, దాన్ని ఆ అనుకూల మీడియాలో ఉన్నది లేనిది అన్ని కలిపి ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకుని చంద్రబాబు నాయుడు రైతు పక్షపాత నువ్వు రాయించుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించిదిగా మమ్మల్ని ఆదుకున్నాడు అనేటువంటివి ఏమీ లేకుండా మరలా ఈరోజు రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా సరే రైతులకు అరిష్టము, వ్యవసాయం అనేటువంటిది పనికి రాకుండా పోతుంది, వ్యవసాయం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి ఈరోజు ఆలోచన మరలా తిరిగి ప్రజల్లో కలిగించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులైనా ఈరోజు ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే నువ్వు వాగ్దానాలు చేసావో, రైతులు ఏదైతే సమస్యల్లో కొట్టమిట్టాడుతున్నారో వాటికి సంబంధించి దృష్టి పెట్టి కేంద్రీకరించి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉంది రైతులకు సంబంధించి ఉందా? ఖచ్చితంగా రైతులకు సంబంధించి అడిగాం. ఇప్పుడే పంట మొదలవుతుంది, పంటకు సంబంధించి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అడిగాం. దాని మీద పోరాటం, నేరుగా వెళ్లి రైతుల దగ్గర ఏదైనా దళారీలు దోచుకుంటుంటే వాటిని అన్నింటిని చూడడం, ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరలా రైతులు కొనుగోలు చేసేదానికి మా పోరాటం అనేటువంటిది ప్రారంభిస్తాం, కొనసాగిస్తాం. కమిషన్లే కేవలం ఏం లేదు పాపం చంద్రబాబు నాయుడు ఆరాటమంతా అమరావతి మీద లేదు, బనకచెర్ల మీద, రైతుల మీద ఎవ్వరి మీద లేదు. ముందు ఆ ప్రాజెక్ట్ రావాలా, దానికి టెండర్లు పిలవాలా, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలా, 10% తీసేసుకుంటే తర్వాత ఎవడు సాగు ఒకటి వస్తాడు, అంతే తప్ప ఇంకా ఆలోచన లేదు. ఎవడో బుద్ధి మాలిన వాడు నేను చెప్తానండి, బుద్ధి మాలిన వాడు మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనేవాకు సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు, 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా రాదు. కాకపోతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు హంద్రీనేవా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేదు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు. వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి, పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఆలస్యమైంది. దానివల్ల ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి అవినీతి, ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలు ఉన్నాయో అది రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి, వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరానటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీనేవా నీళ్లు తీసుకెళ్లారనేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ నిన్నటి నుంచి సరే ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరెవరు నిరికిస్తారనేటువంటిది చూడాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను. నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది, వీడియోలు రావడం రకరకాలైనటువంటి. సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి. అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాడు శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్.
దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా, లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు, ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పిన. కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వొచ్చింది ఏంటంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయుళ్ళు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా? ఏమంటారు? ఎవరి జోలికి పోకూడదు, నేను రౌడీజానికి వ్యతిరేకం, కక్ష సాధింపులకు వ్యతిరేకం అని. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండారు, ఏ విధంగా ఉండరు, ఏమి తింటున్నారు, ఏడమనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు, మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు, అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా?